పొట్లకాయలు బీరకాయలు పాదులు వేస్తారండి. మనకు పల్లెటూరు ఇళ్ళ ముందు పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తారు. పావుల్లాగా భలే ఏలబడతాయండి పొట్లకాయలు. అవి రోజు పొట్లకాయ ఇగురు, పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇలా రకరకాలుగా వేపుడు చేసుకొని తింటుంటే ఎంత మనుషులు చాలా గట్టిగా ఉండేవాళ్ళు పొట్లకాయలు. ఇంతకు ముందు పెట్టిన వీడియో పప్పు దప్పుల కూర కూడా చూడండి. ఆ కర్రీ ఆ పప్పు దప్పులు కూడా. వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి? ఆ భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగుండాలండి, అందరూ ఆరోగ్యాలు బాగుండాలి. ఈ రోజు నేను పొట్లకాయ పచ్చడి చేస్తున్నానండి ఇంట్లో. మనం పొట్లకాయ రోటి పచ్చడిలోకి కావాల్సినవి పొట్లకాయ అండి, పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లిపాయలు, సాల్ట్, జీలకర్ర, ధనియాలండి. అవి వేయించుకుందామండి. ముక్కలు కట్ చేసుకుని పొట్టు గీకుదాం. ముందు పొట్లకాయని ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ ఈ తెల్లదంతా తీసేద్దామండి. ఈ తెల్ల పైన తెల్లగా ఉంటుంది కదా పొట్లకాయకి. చూడండి, ఇలా మొత్తం పొట్లకాయలు గీకేద్దామండి. ఇలా గీకేసాను, అంతా అయిపోయింది. కడుగుదాం. కడిగి ముక్కలు కట్ చేసుకుందాం సన్నగా. చూడండి, ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు వేయించుకుందామండి. మనం చక్కగా ఇలా కట్ చేద్దాం. ఫస్ట్ పొట్లకాయలు చాలా మంచిదండి. మనకు బాలింతలకు కానీ, గర్భిణీతో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు బాగా జ్వరాల సీజన్ అండి, ప్లేట్లెస్ పడిపోతాయి అంటున్నారు. ఇలాంటి చాలా మంచిది పొట్లకాయ. బాలింతలకు కూడా ఈ పాలు బాగా పడతాయి చక్కగా. పొట్లకాయ ఎంతో మటన్ చికెన్ల కన్నా పొట్లకాయ బలం అండి. కానీ కోడిగుడ్డు పొట్లకాయ కలిపి తినకూడదని పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారండి. అందుకే సపరేట్గా తినాలి. ఈ రెండు కాంబినేషన్ మాత్రం కలవదు ఎందుకో కానీ. చాలా చాలా మంచిది మనకు పొట్లకాయ ప్రతిదానికి. పొట్లకాయలు బీరకాయలు పాదులు వేస్తారండి. మనకు పల్లెటూరు ఇళ్ళ ముందు పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తారు. పావుల్లాగా భలే ఏలబడతాయండి పొట్లకాయలు. అవి రోజు పొట్లకాయ ఇగురు, పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇలా రకరకాలుగా వేపుడు చేసుకొని తింటుంటే ఎంత మనుషులు చాలా గట్టిగా ఉండేవాళ్ళు పొట్లకాయ. ఇప్పుడు చాలా మందికి పొట్లకాయ ఇష్టం ఉండదండి. అబ్బో పొట్లకాయ మేము తినము అంటారు చాలా మంది. సొరకాయ అయినా పొట్లకాయ అయినా కానీ చాలా మంచివి అండి. మనం బాగా ఇళ్లలో. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బాండి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇందులో పొట్లకాయ ముక్కలు పోసుకుందాం. ఇంతకుముందు నేను పొట్లకాయ పప్పు దప్పలము, పొట్లకాయ కర్రీ చూపించానండి. ఇప్పుడు పొట్లకాయ రోటి పచ్చడి చూపించుతున్నానండి. ఈ ముక్కలన్నీ ఇలా బాండీలో వేసుకుందాం. మనం వాటికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుందాము. ఈ పచ్చిమిర్చి అస్సలు కారం లేవు. పచ్చిమిర్చి కారం ఉండేది పట్టవండి, తక్కువ పడతాయి. కారం లేవు కాబట్టి వేసాను నేను. మాడకుండా మధ్య మధ్య ఇలా తిప్పుకుంటూ మూత పెట్టి మగ్గించుకుందాం ముక్కలు మెత్తగా. చూస్తే మగ్గాక జీలకర్ర, ధనియాలు కూడా వేసి మగ్గిద్దాం. 2 మెంతి గింజలు, ధనియాలు, జీలకర్ర వేసుకుందామండి. ధనియాలు వేసాను, ఇప్పుడు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఈ చింతపండు రెమ్మలు ఉన్నాయండి, ఇవి కూడా ఇందులోనే వేసేస్తాను. ఎక్కువ పులుపు పట్టదండి పొట్లకాయలో, మీకు చూసుకొని వేయండి మీరు. ఇవో ఇంత వేస్తున్నా కొంచెం. ఇది తిప్పుకుందాము, మగ్గనిద్దామండి. ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము, ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు. ఇవి అయిపోయిందండి. ఇక బంద్ చేస్తున్నాం స్టవ్. మనం పచ్చడి నూరుకుందాం చల్లార్చి. మనం ఇప్పుడు ఈ రోటి పచ్చడి నూరుకుందామండి. మీకు ఇంట్లో కరివేపాకు ఉంటే ఇందులో వేయించేటప్పుడే అంత కరివేపాకు వేసుకోండి బాగా. అంత కరివేపాకు వేసి వేయించుకుంటే చాలా మంచిది. మాకు కొంతమంది ఇంట్లో ఒక్కొక్కరు ఆకుకూర తినరండి అసలు. కరివేపాకు అంత కరివేపాకు వేసుకోనండి, చాలా మంచిది. కొత్తిమీర, కరివేపాకు కంటికి, మన కళ్ళకి, జుట్టుకి మంచిది, ఒంటికి మంచిది. ఇప్పుడు పచ్చిమిరకాయలు నూరుతున్నామమ్మా. ఇప్పుడు పచ్చిమిరకాయలు సాల్ట్ వేసి నూరుతాను ఈ పచ్చిమిరకాయల్లోనే. తర్వాత పొట్లకాయ ముక్కలు పోస్తాను, ఎల్లిపాయలు వేసి. ఇంక ఇవి బీరకాయ చక్రాలు కోసి బీరకాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఒక బీరకాయ ఉంటే ఇందులో వేసుకోవచ్చు, లేదంటే సపరేట్ కూడా నూరుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసావమ్మా? కొంచెం ఉప్పు వేసాను. బీరకాయ పచ్చడి కూడా నూరుకోవచ్చు అండి మనం. ఇలాగే వేయించుకొని. ఏమండి పచ్చళ్ళు అందరూ భయపడుతున్నారండి. పచ్చళ్ళు గ్యాస్ వచ్చింది, అది మామిడికాయ పచ్చడి తింటే గ్యాస్, కడుపు మంట, అది ఇది మోషన్స్ ఏదో అంటున్నారండి. కానీ అన్నీ ఆ కామెంట్ మాత్రం తప్పండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు పచ్చళ్ళు బాగా తిని పొలం పనులు, ఇంటి పనులు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలండి. కానీ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు అన్నీ బాగా అలవాటైపోయాయండి. బయట ఇంట్లో వంట తక్కువ మంది చేసుకుంటారండి. ఎక్కువ కొనుక్కొని తినేవాళ్ళే ఉన్నారు, ఆర్డర్ ఇచ్చేవాళ్ళు.
కానీ అలా తిని ఎప్పుడన్నా ఒకసారి పచ్చడి తిని అమ్మ మాకు సరిపడలేదు అనుకుంటారండి. కానీ అదంతా కాదండి. మనం పచ్చళ్ళు తిని పనులు చేసుకొని బాగుంటే ఏ ఆరోగ్యాలు అన్ని ఆరోగ్యాలకు మంచిది. ఇప్పుడు నేను బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి ఏదీ లేదండి. నేను మందులు కూడా వాడుకోను. ఇప్పటి వరకు నేను ఎంత ఆరోగ్యం కూడాను. పచ్చళ్ళు తింటాను, అన్నీ తింటాను నేను. కానీ బయట ఫుడ్ మాత్రం నాకు భయం అండి. నేను తినను బయట ఫుడ్ మాత్రం. ఇంట్లో చేసుకునే తింటాం. మన పిల్లలకి ఇప్పుడు వచ్చే పిల్లల కన్నా బయట ఫుడ్లు తగ్గియండి. ఫాస్ట్ ఫుడ్లు అలాంటివన్నీ, పిజ్జాలు, బర్గర్లు అలాంటివన్నీ తగ్గించుకొని చక్కగా మన పెద్దవాళ్ళు వెనక చేసుకొని తిన్నారు చూడండి, అలాంటివి చేసుకొని తినండి. ఆ పద్ధతులకు రండి, ఆరోగ్యాలు బాగుంటాయి. మన పని మనమే చేసుకుంటాము. చూడండి పచ్చిమిరకాయలు నలుగుతున్నాయి కదా. చూడండి ఈ నలిగిందండి. ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇందులో చక్కగా వేయించుకున్నాం కదా. ఈ పొట్లకాయ ముక్కలు మనము వేసేసుకున్నాం. దంచుతుంటేనే తినాలనిపిస్తున్నాము. రోటి పచ్చళ్ళు అని, జాడి పచ్చళ్ళు అని పచ్చళ్ళకి పెట్టింది పేరండి. అసలు ఏదో భయపడుతున్నారు ఇప్పుడు పాపం. ఏంటంటే వాళ్ళు బయట అన్నీ తింటారు కాబట్టి అలవాటు అయ్యి దీనికి భయపడుతున్నారు. తాలింపు అవసరం లేదు. ఇది ఎంతో కమ్మగా ఉంటుంది అమ్మ. ఈ వాసనగా చూసావా ఎంత కమ్మగా తినాలి అని నోరు ఊరుతూ ఉంటుంది. ఇక అంటే అన్నం ఎప్పుడు పాపం అప్పుడు నువ్వు తెలియక రోట్లో నూరావు కదా, ఒకరు కామెంట్ పెట్టారు ఆ రోట్లో అన్నం కలపకూడదండి అని చెప్పి, లేకపోతే ఇక్కడ కలిపి తినాలనిపిస్తుంది. మనకి తెలియదు అమ్మ, అందుకే కలిపాము. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా బాగుందండి. కొంచెం ఉప్పు తీసుకుందాం. ఇందులో కావాలంటే పెరిగేసి కూడా నూరుకోవచ్చు అండి, ఒక 2 చెంచాలు. నేను ఇప్పుడు పెరుగు వేయట్లేదు. నాకు కొంచెం కారంగా అంటే కొంచెం అది ఉండాలి కారం. దీంట్లో ఒక 2 స్పూన్లు పెరిగేసి నూరుకుంటారు కొంతమంది. నేనైతే వేయట్లేదండి. ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా వేస్తున్నాను చూడండి. కాకరకాయ పులుసులో కూడా ఆ రోజు నేను బెల్లం వేసానండి. కానీ వీళ్ళు మరి వీడియో మిస్ చేశారో ఏం చేశారో. నేనైతే కాకరకాయ పులుసుకి అసలు బెల్లమే ఫేమస్ అండి. నేను కొంచెం వేసాను. చాలా మంది పులుసు కూర అంటే బెల్లం వాడుకుంటారండి, పంచదార అయ్యి. నేను కానీ ప్రతి దాంట్లో కాకరకాయ కంపల్సరీ వేస్తాను. కాకరకాయలో బెల్లం అక్కడ పెట్టింది నేను చూసానమ్మా, వీడియోలో కూడా ఉంది. కానీ అది ఎడిట్లో మిస్ అయింది, దేంట్లో మిస్ అయిందో పోగొట్టారో వేసేది మరి పోగొట్టుంటారండి. నేను కంపల్సరీ వేసాను, చూపించాను కూడా. అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందామా పచ్చడి. వర్షం పడేలా ఉందమ్మా, వర్షం పట్టింది. తీస్తున్నా ఇక నేను. అయిపోయింది. బౌల్లోకి వేస్తాను. చూడండి అన్ని పొట్లకాయలు చేస్తే కొంచెమే అయింది చట్నీ. ఇది వేయించేసరికి కొంచెమే అవుతుందండి పొట్లకాయ. దీన్ని ఇగురేసుకున్న అంత అన్ని ముక్కలు వేయించితే కొంచెమే అవుతుంది పొట్లకాయ. ఇందులోనే 2 స్పూన్లు పెరిగేసి తిరగమాత వేస్తారు కొంతమంది. నేను ఏమి వేయనండి, ఇక తిరగమాత కూడా లేదు. పొట్లకాయ పచ్చడి మనకు ఎంతో రుచికరంగా తయారైందండి. హెల్త్కి కూడా మంచిది. ఏమి లేకుండా 2 నిమిషాల్లో పొట్లకాయ తయారైపోయింది. హెల్త్కి ఎంతో మంచిదైంది. ఇది మనకి ఐటమ్స్ కూడా 2 ఇంగ్రీడియంట్సే, పొట్లకాయ, పచ్చిమిర్చి ఉంటే ఇంత చింతపండు అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని వాళ్ళు ఉంటే మాకు థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ అండి.